హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు హనీ ఛానల్. ఈరోజు మేము ఒక రెసిపీ రెడీ చేస్తున్నాం విత్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ రెసిపీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పొటాటోని మంచిగా పొట్టు లేకుండా క్లీన్ చేసి ఒక బౌల్లో వాటర్ పోసి నీట్గా కడిగేసి డస్ట్ పోయే వరకు నీట్గా కడిగేసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పొటాటో పెట్టి ఒక నైఫ్ తోటి నీట్గా కట్ చేయాలి. సన్న ముక్కలు కట్ చేసి స్ట్రేట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేస్తారో స్ట్రేట్గా అలా లైన్గా కట్ చేసి సన్న ముక్కలుగా లైన్గా కట్ చేసేయాలి. ఇలా చూపెడుతున్నామా అలా లైన్గా స్ట్రేట్గా సన్న ముక్కలు కట్ చేయాలి. డీప్ ఫ్రై బాగా అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అదే సన్నగా ముక్కలు కట్ అయిపోతే ఇది అంతా కట్ అయినాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా బౌల్లో వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ ఆ బౌల్లో వేసేయాలి. ఆ సాల్ట్ వాటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా మిక్స్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ½ అన్ అవర్ ఆరబెట్టేసేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత 1/2 స్పూన్ జింజర్ పేస్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ సాల్ట్, మళ్ళీ మీకు ఆ పొటాటోస్కి ఎంత పడతాయో అంత మసాలా వేసేసుకొని కార్న్ఫ్లవర్ ఆ పొటాటోస్కి ఎంత పడతాయో అంత వేసేసుకొని చాలా మంచిగా మిక్సింగ్ చేసేసుకోవాలి. మిక్స్ వెల్, ఎందుకంటే పొటాటోస్కి మసాలా పడితే మంచిగా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి. కాబట్టి బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. పొటాటోకి మసాలా ఇట్లా పట్టేటట్టు ఒక కడాయి తీసుకొని అలా ఆయిల్ పోసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసి ఫ్రెంచ్ ఫ్రైసెస్ ఆయిల్లోకి వేసి అది డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం దాన్ని మిక్స్ చేయాలి. ఒక జల్లిగంట తీసుకొని మిక్స్ చేయాలి. చేసి అది డీప్ ఫ్రై అయ్యే వరకు పెట్టి జల్లిగంటతోటి పొటాటోస్ తీసుకొని ఆయిల్ పోయే వరకు ఇలా జడించి ఒక ప్లేట్ తీసుకొని పేపర్ పెట్టి దాని మీద ఫ్రెంచ్ ఫ్రైసెస్ వేసేసి అది ఆ పేపర్కి ఆయిల్ పట్టేసేసుకుంటుంది. మంచిగా ఫ్రెంచ్ ఫ్రైసెస్ రెడీ అవుతాయి. ఇదిగో చూడండి ఎన్నిగానం టేస్టీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఆ సాస్లో పొటాటోని అద్దుకొని తింటుంది నా సామి రంగా. ఏమని ఉంటుందా ఆ సాస్లో అద్దుకొని తింటే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ సంజు హనీ ఛానల్. బాయ్ గాయ్స్.